అంటే అందంగా పుట్టడమే మీరు చేసిన తప్ప? అసలు విజయవాడ అమ్మాయిలు అయితే క్యూ కట్టేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 4 అంటే ఇప్పుడు మీ పిల్లలు అయితే 10th తో ఆపేసి ఎప్పుడైనా ఇంటర్ చదువుకోవచ్చు అంటారు. అది వాళ్ళ ఇష్టం. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా చదువు. ఎంత వస్తుంది నార్మల్గా ఏది ఇది రెవెన్యూ? షాప్లోనా? అని ఎవరికైనా చూపించండి రా. షాప్లో కాదు, యూట్యూబ్ నుంచి. 3-4 నెలలకు ఒకసారి. అది $100 అయితే కానీ విత్డ్రా చేయడానికి పోదు. నార్మల్గా ఎవరైనా సరే ఇలా నువ్వు బాగానే చేస్తున్నావు, ఏదన్నా ఛాన్స్ ఇస్తానని ఎవరైనా అన్నారా? ఛాన్స్ ఇస్తానని 3-4 అన్నారు. వాళ్ళకి ఛాన్స్లు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. మీకు డ్రీమ్ ఏంటి? డ్రీమ్ రోల్ అని కానీ లేకపోతే నా లైఫ్లో ఇది ఫుల్ఫిల్ అవ్వాలని ఏమన్నా ఉందా? ఇప్పుడు RRR సినిమా వరల్డ్ వైడ్ వెళ్ళింది కదన్నా. అటువంటి సినిమాల్లో ఏదో ఒక మూలం నేను నిలబడినా నా సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్గా చెప్పుకోవడానికి సిగ్గుపడను. పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. పాన్ వరల్డ్. బా అబ్బా అంటారు ఏంటండి, అది నా డ్రీమ్. అదేలే, నవ్వులాట ఉండొచ్చు, నాకు అది ఇంపార్టెంట్. నేను నవ్వట్లేదండి, మీరు ఒకళ్ళు నాకు స్మైలీ ఫేస్ కనపడుతుంది మరి, అంటే ప్రౌడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. బీభత్సమైన డైలాగులతో అందరి మనసును ఆకట్టుకున్నది ఆ సాయి కుమార్ అయితే కనుక, అంతకంటే నవ్వించే, అంతకంటే అందరికి ఇష్టమైన చాలా కామెడీ డైలాగ్స్తో ఆకట్టుకుంది ఈ సాయి కుమార్ గారు. ఎవరా సాయి కుమార్ అనుకుంటున్నారు కానీ చూసేయండి. హాయ్, హలో, నమస్తే అండి. హాయ్ అమ్మ. ముఖ్యంగా నీకు కెమెరామెన్కి వార్నింగో రిక్వెస్ట్ మీ ఇష్టం. ఏదో ఒకటి అయితే కొంచెం గ్లామర్గా చూపించడం అని కెమెరామెన్లకు చెప్తున్నా. ఓకే, మీరు మాత్రం సులువైన క్వశ్చన్లు అడగండి. వీడియోలో అయితే కామెడీ చేస్తా కానీ బయట మనకు కామెడీ తెలియదు. ఓకేనా? ఓకేనండి. ఇది కామెడీగానే తీసుకోనా? అది మీ ఇష్టం. నేను మాట్లాడేది ఇలా ఉంటుంది. ఓకే, మీకైతే కనుక నాలాగే ఏషియన్ పెయింట్ కావాలంటారు. ఏషియన్ పెయింట్ పెయింట్ అంటే ఆపుకుంటున్నారు కదా నవ్వుని. నవ్వు ఓకే, మీకు వేసుకున్నారు, మాకేయట్లేదు, మరి మేము ఫీల్ అవ్వాలి కదా. అరే తీసుకురండి రా, తాపి బస్తాలు రండి. తీసుకురండి అమ్మ, మా ఇంటికి కూడా 4 డబ్బాలు. మాది మా బడ్జెట్లోనే. ఓకే, సూపర్. సో సాయి కుమార్ గారు చెప్పండి, మీ యొక్క జర్నీ, యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యూట్యూబ్ కంటే ముందు టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ ఉండేదమ్మా. మన ఇండియన్స్కి అది నచ్చగా తీసేసాంలే. కానీ ఆ తర్వాత దేంట్లో చేద్దాం చాలా తపన పడుతుంటే ఎవరో మహానుభావుడు మీలాంటి వాళ్ళు పిలిచి టిక్ టాక్లో బాగానే చేసేవాడుగా నా దగ్గరికి వచ్చి చేయంటే చేసాం. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఏ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు, నన్ను ఒక్కడిని మాత్రం వద్దన్నారు. అర్రే, ఎందుకంత ఫీల్ అవను? ఆయన వద్దంటేనే నాకు అవకాశం వచ్చింది. సూపర్. ఆయన వద్దంటే నాకు మంచి జరిగింది. అర్రే అనుకునే పనేం లేదు. మంచి కోరే వాళ్ళు ఎప్పుడు కొంచెం హార్ష్గానే ఉంటారు. ఆయన నా మంచి కోరాడు అనుకుంటా. ఆ రోజుకి తీసేస్తే తర్వాత చరణ్ ప్రసాద్ అని యూట్యూబర్ ఒక అతను పరిచయం అయ్యాడు. నీకు ఎందుకన్నా నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. నాకు తెలిసిన ఇంకా 2-3 అడిగా. వాళ్ళలో ఒకళ్ళు ఎస్కేప్ అయ్యే సమాధానం చెప్పారు, ఇంకొకళ్ళు మాత్రం వీడియోలో కనపడతాను వచ్చి చేసుకో అన్నారు. ఆ 2 పేర్లు చెప్పకపోతే మళ్ళా తిని మర్చిపోయినట్టుండేది కాబట్టి చరణ్ ప్రసాద్ పేరు ఒకటను, శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ గుంటూరులో ఉంటారు తను. వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. అంటే నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసింది వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడయ్యారో తెలియదు 4 లక్షల మంది ఫాలోవర్లు కాదులే, ఫ్యామిలీ. ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో హ్యాపీ. అది ఎలాగ జర్నీ స్టార్ట్ అయింది మీకు? ఎక్కువ మ్యాక్సిమం వీడియోస్లో దీనివల్ల నేను బాగా పాపులర్ అయ్యాను, అంటే దీనివల్ల నన్ను అందరూ గుర్తుపడుతున్నారు అనే ఒక వీడియో ఉంటుంది కదా, అది ఏంటిది? అంటే అది శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ గారితో ఫస్ట్ వైరల్ వీడియో అదే. నాకు తెలిసి వెళ్ళి అడుక్కుంటే ఆయన్నే, నీకు సిగరెట్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా, సంథింగ్ ఇంకా అలవాట్లు ఉన్నాయని అడిగితే అబ్బాయి నాకు ఏమి లేవు అని చెప్తే 2 నిమిషాలు ఎక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అంటే ఎక్కడికైనా అడుగుతా. మా ఆవిడని తీసుకొస్తా, ఏ అలవాట్లు లేనోడు ఎలా అడుక్కు తింటాడో చూస్తాను అంటాడు. ఆ వీడియో ఫస్ట్ వైరల్.
వైరలే కాదు, నాకు ఇక అది నా లైఫ్కి అరే నా మొహానికి ఎవడన్నా చూస్తాడా అనే ఫీలింగ్ నుంచి పర్లా నువ్వు చేస్తే చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన వీడియో అది. ఓకే. అదే తమిళ్లో ఒక యాక్టర్ లాగా మీరు ఉంటారని మ్యాక్సిమం చెప్పుంటారు కదా. చెప్తారమ్మా, కాకపోతే ఆయన గొప్ప యాక్టర్ అయ్యి ఉండొచ్చు కానీ మేజర్గా విలన్ అయిపోయాడు. నేనేమో చేసేది కామెడీ వీడియోలు, కామెడియన్ తీసుకోవాలన్నా ఎక్కడో లోపల ఏంటి విలన్తో పోలుస్తున్నారు అనుకుంటా. రఘువరన్ బీటెక్ లాగా ఆడికేమో హీరో పేరు, నాకేమో విలన్ పేరు. ఇప్పుడు ఫేస్లో ఒకేలా ఉన్నా ఆయన విలను, నేను కామెడియన్ అలాగా. ఇంకోటి ఇందాక సాయి కుమార్ లాగా డైలాగులు, ఆయనతో మనం ఎందుకులే కానీ ఆయన అంటే సకల ప్రావీణ్యుడు, అన్ని కళ్ళ ప్రావీణ్యత ఉంది. మన దగ్గర ఉన్నది జస్ట్ మనకు వచ్చిన యాక్టింగ్తో జనాలను ఎంటర్టైన్ చేయడం అయితే వచ్చు. ఆయన అంత రేంజ్ కాదు, అవకాశం వస్తే ఆయన పక్కన చేయాలని అనుకుంటా. ఎందుకంటే స్క్రీన్ మీద ఏం పేరు రాస్తారా అని చూడడం. అక్కడ ఏం పెడతారు, ఆయనేమో ఆయన పేరు సాయి కుమార్ అని రాస్తారు, నా పేరు పక్కన మా ఇంటి పేరు ఉంటుంది కొండూరు. ఓ కాకపోతే కమేడియన్ అనుకోవడానికి రావచ్చు. ఏదైతే స్క్రీన్ మీద కనిపించాలి అదే ఆశ. ఏదో నేను ప్రాస మీద ఆశతో చెప్పానండి, అది సాయి కుమార్ అంటే పేరు కలిసిందని మీరు చెప్పారు, దానికి నాకు సంబంధమే లేదని నేను చెప్తున్నాను అంట. అది మీ యొక్క డౌన్ టు ఎర్త్ పర్సన్ కదా. సో సూపర్. మీరు ఇప్పుడు ఇలా జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, యాజ్ యాక్టర్గా మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా. ఫ్యామిలీ నుంచి ఏమన్నా లేకపోతే కొన్ని వస్తాయి కదా ప్రాబ్లమ్స్? చుట్టాలందరూ చూసి ఎరా నీకు ఏమైనా పిచ్చ పట్టిందా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ పిచ్చ ఏమైనా పట్టిందా అన్నారు. మా ఆవిడ కూడా స్టార్టింగ్ అంటే టిక్ టాక్ వీడియోలు చూసి ఎందుకు నీకు ఏ అవసరమా అన్న. తర్వాత ఓన్ వాయిస్ వీడియోలోకి షిఫ్ట్ అయిన తర్వాత పర్లేదు బాగానే చేస్తున్నావు, ట్రై చేయి అన్నారు. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, పర్లా ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు ఉండి పెళ్ళం ఉంటే ఫర్దర్గా ముందుకెళ్ళాలి అంటే వాళ్ళని అన్యాయం చేస్తావు అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. జెన్యున్గా ఏంటంటే యూట్యూబ్ నుంచి కోట్లు లక్షలు వచ్చేస్తాయని యూట్యూబ్లో వీడియోలు పెడతారు కదా, అందరికీ యూట్యూబ్ నుంచి రావు. వాళ్ళు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను తీసుకోవాలంటే 3-4 నెలలు పడుతుంది ఒక ఇన్కమ్ తీసుకోవాలంటే. నాకు ప్రమోషన్ చేయడం రాదు, చదువు రాదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు ఉన్నదల్లా ఒక్కటే యాక్టింగ్ చేయడం ఒకటే. ప్రమోషన్లు ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా నాకు తెలియదు. వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యే అవకాశం, ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే పొరపాటున వచ్చి ఉంటారులే అనుకున్నా జెన్యున్గా. అంతే లేదు, నేనన్నా పొరపాటుగా వచ్చి ఉండాలి. కరెక్ట్గానే వచ్చాలండి నేనైతే కనుక. అంతే దేవుడు ఇప్పుడు వరకు అలాంటి వాళ్ళు అలవాటు లేవు. ఆ మాయలో ఉన్నామంటే చెప్పండి, వెళ్ళి పక్కనే ఉందో తెచ్చుకుంటాం. అమ్మ అప్పుడు ఇది తెస్తుంది. నైస్. సూపర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే ఇప్పటిదాకా ఒక పెళ్ళి అయిందండి, దేవుడు 2 పిల్లలు ఇచ్చారు. ఎంత అన్యాయం చేశారు? అన్యాయం ఏం లేదు, ఈ మొహానికి ఆ పెళ్ళి కూడా అవుద్దా అనే డౌట్ ఒకటి ఉండేది. నాకు కాదు, జనాలకి. ఇది రియలైజేషన్. జనాలకి నాకు అవుద్ది, 4-5 అవుద్దని అప్పట్లో అనుకునేవాడిని. నేమ్ ఏంటండి మా వైఫ్ నేమ్ ఏంటి? మా ఆవిడ పేరు నాగలక్ష్మి గారు. వింటున్నారు కదండి నాగలక్ష్మి గారు? ఆవిడే చెప్పింది, ఇప్పటికీ చెప్తానే ఉంటుంది. నీకు దొరకడం, నేను దొరకడం ఎక్కువ, ఇంకా 4-5 దొరికినప్పుడు చూద్దాం. ఆవిడకి ఆ నమ్మకం ఉంది, బిలీఫ్, ఆ రియలైజేషన్ ఆవిడకి ఉంది. మీకు ఎప్పుడైతుందో కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంది, నా కాన్ఫిడెన్స్ నాది. ఇప్పటికీ అనుకుంటా ప్రపంచంలో నా అంత అందగాడు ఇంకెవడో ఉండడు. ఆయన అందంగా పుట్టడం మీరు చేసిన తప్ప అండి? అదే ఇప్పుడు అదే ఏంటి జనాలందరూ నాతో ఎందుకు ఫోటో దిగాలి, అసలు ఎందుకు అలాగా అందగాడిని అంత మాత్రం నా మీద ఎగబడిపోతారండి వీళ్ళు? నిద్రపోయినప్పుడల్లా వచ్చి ప్రతిసారి ఇదే కళ వస్తుంది, మారిద్దేమో అని చూస్తా. నిద్ర అలా పట్టంగానే అందరూ వచ్చి మీద పడిపోతున్నట్టు బకెట్ వాటర్తో పట్టేయాలని కొడతారు. తెల్లారి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలే అనగానే అప్పుడు నిద్ర మెలకు వచ్చింది. మంచి డ్రీమ్లో నుంచి లేపేసింది అమ్మ. అవునా? అర్రే, ఆ డ్రీమ్ కనుక చెప్పుంటే మిమ్మల్ని లేపేసేది. ఆ డ్రీమ్ పోతున్నానంటే అసలు నిద్రపోనేది కాదు. ఇది రియలైజేషన్. సూపర్. స్పాంటేనిటీ మాత్రం సూపర్ ఉంది. నేనైతే చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకేనా? జనాలు తిట్టుకోకుండా ఉంటే చాలు. అది ప్రేక్షక దేవుళ్ళ మీదే నమ్మకం. వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారులేండి, వాళ్ళు ఆదరిస్తేనే ఇక్కడ ఉన్నా. లేదనుకున్నా అందరిలాగా రోడ్డు మీద క్యారేజీలోనూ కవర్లు ఇంట్లో కూరగాయలు తీసుకుంటూ వెళ్తా ఉంటాం. ఆదరించారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఆదరించక ముందు లైఫ్ ఏంటి? అంటే బిఫోర్ యాక్టింగ్ ఆఫ్టర్ యాక్టింగ్ లైఫ్ ఏంటి?
అంటే అసలు ముందు నాకు యాక్టింగ్ వచ్చానే డౌట్ ఉండేది, వాళ్ళు ఆదరించారు కాబట్టి కన్ఫామ్గా వచ్చానే నమ్ముతున్నా. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలన్నా ఎవడో పిలిచేవాడు లేడు. ఇక్కడ నుంచి వెళ్దామంటే ఎత్తుక్కుండా పెళ్ళాం బిడ్డలు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు యూట్యూబర్ సాయిగాడు అని ఇప్పుడు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్స్ మధ్యాహ్నం పూట కామెడీ షోస్ చేస్తూ ఉంటాయి. ఆ ఛానల్లో రీసెంట్గా చూసా, ఇన్ఫ్లుయెన్సర్లు గురించి ఒక కంటెంట్ చేశారు. చేసింది ఎంత అరాచకంగా చేశారంటే అంత అరాచకంగా, అంత ఎదవలు ఉంటారా అన్నట్టు చేశారు. అదే ఛానల్ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ షోస్కే వీళ్ళని తీసుకెళ్ళి స్పెషల్ గెస్టులుగా చేస్తారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు. ఎంత కష్టపడి కంటెంట్లు తీసేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్ళని తీసుకెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకెళ్ళి ఆ ఫేమ్ని వాడేసుకొని తర్వాత బయటకు వచ్చాక అదే చెరుకు నుంచి రసం తీసుకొని పిప్పి బయట వేస్తారు కదా, ఆ స్టైల్లో తయారైనాయి ఛానల్స్ కూడా. కామెడీకి విలువ లేకుండా పోయింది. నాకు తెలిసి కామెడీ అంటే రాలంగ్ గారు, మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు, మంచి కామెడీ పర్సన్. ఒక్క మాట మాట్లాడకపోయినా కానీ మనిషి నడుచుకుంటూ వస్తే నవ్వు వస్తుంది. తర్వాత రాజుబాబు గారు, ఆయన మాట్లాడే ప్రతి మాట నుంచి ఒక గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్తో. వాళ్ళ గురించి అయితే తెలుసు. బ్రహ్మానందం గారిని అయితే చూసాను రీసెంట్గా. అయితే బ్రహ్మానందం వరుసనే జనరేషన్ చేంజ్ అవుతూ వచ్చినప్పుడు రాజుబాబు వెళ్ళాక మనకు వచ్చింది అల్లూరు రామలింగయ్య గారు, మెగాస్టార్ గారి మామగారు అనే కంటే అప్పట్లో అయితే ఆయన కల్లుడు ఈయన. జెన్యున్గా అయితే రామలింగయ్య గారు అల్లుడు మెగాస్టార్. ఇప్పుడు మెగాస్టార్ వేరు. ఇప్పుడంటే ఓన్గా ఎదిగాడు కాబట్టి ఓకే. ఆ తర్వాత కామెడీకి అనేది చాలామంది ఎంఎస్, ఏవిఎస్, గుణహనుమంతరు ఇంకా చాలామంది వచ్చిన బ్రహ్మానందం గారిది ఈ రోజుకి ఆయన ఫీల్డ్లో లేకపోయినా సరే మీమ్స్లో ఇప్పుడు వాట్సాప్ చాట్ తీస్తే ఎవడో ఒకడో ఏదో ఒకరోజు వాడేసే ఉంటాడు ఆయన. అప్పుడు అనిపిస్తుంది అబ్బా కామెడీ అంటే నిజంగా అంత హార్ట్ఫుల్గా మనుషుల్లోకి వెళ్ళాడు, ఫేస్ చూడంగానే నవ్వించేస్తున్నాడు. ఇప్పుడు లేచిన కాడ నుంచి ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ సక్సెస్ అయిద్దా అవుదా అన్న టెన్షన్ ఉంటుంది. కానీ బ్రహ్మానందం గారి ఫేస్ చూడండి, నవ్వు వస్తుంది. అలా నవ్వించగలగడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఆడి 1000 జన్మల పుణ్యం చేసుకోవాలి. అటువంటి అవకాశం వాళ్ళంత కాదు, కానీ నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు. నేను ఆ కామెడీ ఛానల్ని ఎంచుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతాను. యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. యాక్టింగ్ ఈ మధ్య నన్ను అందరూ తండ్రి క్యారెక్టర్ ఇస్తున్నారు. చరణ్ కూడా తండ్రి క్యారెక్టర్లో ఎత్తున్నాడు. చరణ్కి తమ్ముడుగా చేయాలని అనుకుంటున్నా. ఎప్పుడు మనవడుగా అవుద్దా? తమ్ముడేనా? మనవడే. ఇది ఇంకా బాగుంది కదా. మీలాంటి వాళ్ళు నా పక్కన ఉంటే ఇంకా బెటర్ అండి. సూపర్. ఇటువంటి థాట్లు నాకు రావు. మనవడండి అసలు మీరేంటండి అందంగా పుట్టడమే మీరు చేసిన తప్ప. నాలా సన్నగా ఎంత గ్లామర్గా ఉంటే తీసుకెళ్తే తండ్రిని చేసేస్తా. అదే కదా అసలే అందంగా ధర్నా కూడా చేస్తా. చరణ్ వాళ్ళ ఇంటి ముందు నన్ను తాత క్యారెక్టర్ నుంచి తండ్రి క్యారెక్టర్ నుంచి తీసి పక్కన పెట్టి నీకు తమ్ముడుగానో కొడుకుగానో ఇవ్వు అని చెప్తే మనవడగా చెప్తారు. చెప్పండి. అంటే అందంగా పుట్టడమే మీరు చేసిన తప్ప. అస్సలు విజయవాడ అమ్మాయిలు అయితే క్యూ కట్టేస్తున్నారు. నేను ఎటు వెళ్తాడు అది వెనకాల కనబడుతున్నారు. మా ఆవిడ చీపురి కట్టగా పట్టుకుని కూడా కనబడుతుంది. అవి కూడా కనిపిస్తుంది. అవునండి కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి మీ దగ్గరికి రాకుండా. లేదు నేను ఇంకా పుట్టలేదు కదా. మీరే మనవడంటే నేను ఇంకా పుట్టలేదు. బో ఇదేదో డబుల్ పంచ్లా ఉందా కదా. సో మీకు బాగా ఇష్టమైంది కామెడీ కాబట్టి మా కోసం ఒక కామెడీ డైలాగ్ అన్నా, కామెడీ ఎక్స్ప్రెషన్ అయినా ఫర్ యువర్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరి కోసమైనా. ఏమన్నా లైవ్లో అడగకూడదండి ఎటువంటి అస్సలు. అక్కడంటే రిహార్సల్ చేసి చేస్తాం, కానీ ఇక్కడ ఇది పద్ధతి కదండి. చిరంజీవి గారు చేయడానికి 100 రిహార్సల్స్ తీసుకుంటారు కామెడీ. నాకు కామెడీ టైమింగ్ ఆయనది కూడా బాగా నచ్చదు. ఇప్పుడు మీరు అడిగితే గబాలను వచ్చేస్తుంది అంటున్నారు. ప్రిపేర్ తిట్టుకుంటారు. ఎప్పటిదాకా పోయిన వాళ్ళు తిట్టుకుంటారండి. రేపటిదాకా ఉంటాం మేమందరం. రేపటిదాకా ఉంటాం. అంత దూరం నేను పర్లేదండి. మేము ఖర్చు ఎంతైనా వస్తాం అంత దూరం. వద్దులేండి బాగా. అంటే చేయండి. మీకు అంతమంది రాజబాబు గారు అని చెప్పారు, రామలింగయ్య గారు, బ్రహ్మానందం గారు. రాలం గారిది అయితే నడవడం ఆయన చూసేటప్పుడు కూడా సూర్యకాంతం వైఫ్గా చూసినప్పుడు మాత్రం ఆవిడ వచ్చి అన్నీ అడిగిన తర్వాత ఈయన అంటాడు, ఏంటి ఇవన్నీ అడుగుతున్నావు అంటే మీరు వేరే దాన్ని చూస్తున్నారు కదా, నేను అంత అందంగా లేనా అని రెడీ అయ్యి వచ్చాడు.
ఇలా చూస్తాడు. అవన్నీ నాకు నచ్చుతాయి. అవి నేను చేయాలని ట్రై చేశాను అనుకోండి, జనాలు వద్దు అంటే ట్రై చేశారనుకుంటారు కదా ఎవరైనా. అంటే ఇప్పుడు చేయడం వేరు. నాకు బ్రహ్మానందం చూసినప్పుడు అదే గారు అని యాడ్ చేయలేకపోతున్నా. ఇప్పుడు పాత సినిమాలో ఎన్టీఓడు ఏమన్నారు ఇలా అంటారుగా, అలాగే మాకు బ్రహ్మానందం మీరు గారు పెట్టుకోండి, నాకు నచ్చింది నేను అనుకుంటా. ఓకే సరే. అయితే ఆ గారు కాకుండా ముందైతే నేను మీకు ఒక డైలాగ్ చెప్తాను. ఆ డైలాగ్ని నవరసాల్లో ఒకసారి చేస్తూ. నవరసాలు వచ్చని నేను చెప్పలేదండి. మళ్ళీ ఆ రసాలు ఫీల్ అవుతాయి. రసాలు మధ్యలో చింతపండు రసం కూడా చేద్దాం. ఎరా నువ్వు ఏ రసం చేసావు అని కామెంట్లు వస్తాయండి. పర్లేదు, వాళ్ళు పెట్టే కామెంట్స్ మనం చేసేద్దాం. ఒకటి చింతపండు రసం, ఒక టమాటా రసం. ఏమోనండి, నేనైతే ప్రయత్నమే చేస్తున్నాను. ప్రయత్నం తర్వాత చెప్పాలా? డైలాగ్ చెప్పాలి. కోతి చెప్తారా, చేస్తారా? తెలియదండి నాకు, మీరు చెప్తే. అదే అలిసిపోయిన కోతి ఎలా ఉంటుంది, కోపం వచ్చిన కోతి, ఆకలితో ఉన్న కోతి, దాహంతో ఉన్న కోతి, అమ్మాయిలందరూ వెనకాల క్యూలో ఉంటే అప్పుడు కోతి, అమ్మాయిలు క్యూలో ఉన్నారు, వెనకాల మీ వైఫ్ చీపురుతో, యుద్ధం ఓడిపోయిన కోతి, ఓడిపోయింది అమ్మ, హీరోయిన్ని చూసిన కోతి, వెనకాలే హీరో వస్తున్నాడు చూసిన కోతి. సూపర్ సూపర్. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్దాం. డైలాగ్ అనేది నవరసాలు. మీకు ఇష్టమైన డైలాగ్ ఉంటుంది కదా ఏదైనా? నాకు అసలు ఏ డైలాగ్ ఇష్టం. రేలంగి గారిది కానీ, రేలంగి గారిది. అసలు ఎవరి డైలాగులు నేను చూసి ఇన్స్పైర్ అవుతా తప్ప నాకు ఇప్పుడు. ఓకే, నేనైతే కానీ ఒకటి చెప్తాను, టంగ్ ట్విస్టర్ లాంటిది ఏదైనా చెప్తాను. నాకు నాలుగు తిరగదండి. ఏం తిరుగుతుందండి మరి? నేను తిరుగుతా గుండ్రంగా. నాలుగు అంటే ట్రై చేయండి. చెప్పండి. అది తెలుగు వచ్చు కదా? తెలుగుకి తెగులైతే ఇంకా పట్టలేదు కదా. ఇప్పుడు పడుతుంది చూడండి. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితలంకృతమైన సభ మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార లైఫ్ లో ఇచ్చినా నేను రాయను. చెప్పరా? చెప్పరా? ఓకే, నార్మల్ది. చెప్పండి. నార్మల్దే. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 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 4 నల్ల లారీలు, 4 వెళ్తుంది. రోల్ అవుతుంది అది మనకొద్దు. నాకు చట్నీ ఇష్టమే కానీ రోల్ వద్దు ఇప్పుడు నాకు. మిక్సీలో వేసుకుంటే పర్లేదు. మీరు మిక్సీ కంటే దారుణంగా చేద్దాం, గ్రైండర్ వస్తుంది. ఓకే, 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 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 4 నల్ల లారీలు అంటున్నారు, నల్ల లారీలు అనాలి. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. ఎర్ర లారీలు. ఓకే, ఓకేనా? ఆడుకుంటున్నారండి, ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి. చిన్న పిల్లలతో ఇలా ఆడుకోవడం పాపం, దేవుడు కూడా క్షమించు. అందుకే చిన్నపిల్లలతో ఆడుకోవట్లేదు నేను. నేను చిన్నపిల్లడు అని చెప్తున్నా. నేను మీకంటే చిన్నపిల్ల, నేను ఇంకా పుట్టలేదు. లేదు, ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికంటే నేనే చిన్నవాడిని. అవునా? చిన్నపిల్లడు వెళ్ళి వాటర్ తీసుకురా. వాటర్ అన్నా మురికి కాలువలోదా లేకుంటే డ్రైనేజ్లోదా? వద్దులే, చిన్నపిల్లడు ఏదంటే చేస్తావు, నా భయం నాది. అదే. సో ఎంతమంది మన వాళ్ళు ఎవరు? మన వాళ్ళ ఏమోనండి, అంత ఫ్యూచర్కి ఇంకా ఆలోచించలేదు, నాలెడ్జ్ కూడా లేదు. అంటే మన వాళ్ళు అంటే కనుక మీరు నాకంటే చిన్నవాళ్ళు కదా, అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అండి మీకు? నాకు చెల్లి ఒకటే ఉంది. మీరు నా మనవాళ్ళు కదా, అందుకని. నేను మీకు మనవాళ్ళ? చిన్నపిల్లడు కదా మీరు. సరే, అమ్మమ్మ అవుతారా నాయనమ్మ అవుతారా? ఏదైతే అదండి. అంటే మా తాతయ్యకి చెప్పొద్దాం, అది మా తాతయ్య గారికి చెప్పొద్దాం అని. అమ్మమ్మనో నాయనమ్మనో చూశాను అంతే. సరే చెప్పండి మీ తాతయ్యకి. చెప్పిన తర్వాత మీ తాతయ్య ఉన్నారా? లేరు. నేనే పంపించేసా పైకి, ఇలాంటి కథలు పడుతున్నారని.
అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు కదా. నేను ఆయన మనం ఉన్నాయి కదా. సో మీరు ఫ్యామిలీ ఉంది, మీ వైఫ్ అయితే కనుక మ్యాక్సిమం ఇప్పుడైతే చేస్తున్నారు, సో ఎంకరేజ్ చేస్తున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నా పిల్లల చదువుకుంటున్నాను. ఏం చదువుకుంటున్నారు? 5th క్లాస్ అంటారు అనుకుంటా. 5th 5వ తరగతి అంటారు. ఇంకొకరు? ఇద్దరు 5వ తరగతి అండి. ఇద్దరు 5వ తరగతినా? ఇంటర్ 10th కాదా? ఇంటర్ 10th అనుకున్నాను. నేను చదువుతున్నానండి. మీరు చదువుతున్నారా? ఓకే. చిన్నప్పుడు బాల్య వివాహం చేస్తారనమాట. మా ఆవిడికండి. మీకు? మా ఆవిడికా? మీకు? నాకా? నేను బాల్యంలో ఉన్నప్పుడు చేయలేదు, కానీ చేస్తే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ప్రూఫ్ కింద పెట్టి నన్ను లోపలేస్తారు. అవునా? అవునా? ఓకే. అంటే మీరు ఇంటర్ చదువుతున్నారు, మీ పిల్లలు 5వ తరగతి చదువుతున్నారు. ఇంటర్ చదవడానికి టైం లిమిట్ ఏమన్నా పెట్టారండి మీరు కానీ గవర్నమెంట్ కానీ? నాకు తెలియదు. పంచుతో కొట్టా మీరు ఏమన్నా పెట్టారేమో. పెట్టలేదండి అసలే. మీరైతే అంటే ఇంటర్ ఎప్పుడైనా చదవచ్చు కదా. ఎప్పుడైనా చదవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా చదవచ్చు అండి, అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా ఎక్కిరిచ్చే వాళ్ళు ఉంటారు, సిగ్గుపడకుండా చదువుకోండి. ఎందుకంటే నాలాగా మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు మీ పిల్లలు అయితే 10th ఆపేసి ఎప్పుడైనా ఇంటర్ చదువుకోవచ్చు అంటారు? అది వాళ్ళ ఇష్టం. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా చదువు. ఓకే. చూసారు కదా, ఎవరైతే ఉన్నారో 5th క్లాస్ చదువుతున్న పిల్లలు, ఇంకోసారి నన్ను ఎక్కువ మార్కులు రాలేదని కొడితే ఈ వీడియో చూపించండి. నేను మార్క్స్ విషయంలో ఎప్పుడూ తిట్టనండి. పిల్లల్ని పొరపాటున మీరు తెచ్చుకోపోండి, కానీ ఎవరితో మోసం చేస్తే మాత్రం గుర్తించాలంటే చదువుకొని కొద్దిగా ఆడికండా నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే. అందుకు చదువు తప్ప ఇప్పుడు ఉద్యోగాల కోసం కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, అవసరమైతే వాళ్ళకి కూడా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్తా. యూట్యూబ్ ఛానల్ నుంచి ఏమి రావట్లేదు అంటున్నారు మీరు మనీ? నాకు ఆ చదువు లేకే కదా నేను పోటీలో ఉన్నట్లా. చదువు లేదు, చదువుకున్నవాడేమో బలుపు ప్రదర్శిస్తున్నాడు, అర్థమైందా? వీళ్ళైతే తొక్కడానికి చూస్తున్నాడు. వీడికి ఎందుకు సపోర్ట్ చేసేది? ఆ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, వీడిని వాడుకొని నేను ఎదుగుదాం అనుకుంటాడు. వాడు లేచేదాకా నన్ను వాడుకుంటాడు, లేచిన తర్వాత పక్కన పడేస్తాడు. అదే చదువు ఉందనుకోండి, నేను ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు కదా. ఎలా ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ పేరు చెప్పాను అనుకోండి, నేను వెదవను అవుతాను. అయితే ఉన్నారు మీ ఉన్నారు, లైఫ్లో లేకుండా ఉంటారు. ఇప్పుడు మీరు ఎదుగుతున్నా తొక్కడానికి కాంపిటీషన్ ఫీల్డ్ అనేది ప్రతి దాంట్లో ఉంది, తొక్కే వాళ్ళు ఉన్నారు. లేరని మీరు చెప్తారా? నేను పట్టించుకోనండి. మీరైతే పట్టించుకోరు, మేము పట్టించుకొని మీకు చెప్పాలి. మీరు పట్టించుకున్నారు, మీకు చాలా మంది తెలిస్తే నాకు తెలీదు. తెలిసినా చెప్పరండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ అవుతారు, మేము ఎస్కేప్ అవ్వకుండా మీకు సరెండర్ అయ్యి చెప్పాలి. అవునండి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీరు ఆన్సర్ ఇస్తున్నారు. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్తాను. కానీ థ్యాంక్స్ అండి. వాడడం అంటే ఇదే, వాడకం అంటారు దీన్ని. వాడుకున్నాడుగా వాడుకున్నంత. మీరు వాడుతున్నారు కానీ. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడైతే యూట్యూబ్ నుంచి మ్యాక్సిమం మీ వరకు అయితే కనుక సరిపడా అమౌంట్ అయితే రావట్లేదు. మరి ఫర్దర్గా ఏమన్నా ఉందా మీకు? ఏమన్నా రన్ చేస్తున్నారు జాబ్ చేయడం? జాబ్ చదువుకున్న 10వ తరగతి అని చెప్తున్నాను. అంటే ఇంకా ఏం చేస్తుంటారండి? కుల వృత్తి ఒకటి ఉందమ్మా, కటింగ్ షాప్ ఒకటి ఉంది. ఓకే. తాతల కాలం నుంచి ఆ వృత్తి అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ పని మీదే నేను ఎంతకాలం బతికానో. ఇదేదో నిన్న మొన్న వచ్చిన ఫేమ్ తప్ప, ఫేమ్ వచ్చిందని జనాలు ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. నేను బయటకు వచ్చేది తక్కువ, వీడియోల కోసం పిలిస్తే వెళ్తాను, లేదంటే నా షాప్లో నేను పని చూసుకుంటాను. మీ పిల్లలు మీ వీడియోస్ చూసి ఎలా ఫీల్ అవుతారు? స్కూల్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి అంటారు, ఆ పిల్లలు నిన్ను గుర్తుపెట్టారు, ఈ పిల్లలు నన్ను గుర్తుపెట్టారు నాన్న. ఇప్పుడు మీరు అనుకుంటారా మీరు ఎప్పుడు గుర్తుపడతారా నన్ను? వాళ్ళు గుర్తుపెట్టాగా ఎప్పటికీ తిడతారు. నేను బైక్ మీద తీసుకెళ్తాను కదా పిల్లల్ని, వెళ్ళేటప్పుడు దారిలో వచ్చి హార్న్ కొట్టి డ్రైవింగ్లోనే ఉంటా, మీ వీడియోలు చూసామండి. నేను నా పిల్లల్ని ఎక్కి, అది కర్మో టైమో తెలియదు కానీ పిల్లలు ఉన్నప్పుడే అడగడం జరుగుద్ది. వాళ్ళు ఎప్పుడు ఎక్కినా సరే ఎవడో ఒకడు అడుగుతాడు. అడిగినప్పుడన్నా నాన్న ఏంది మాకు ఈ తలకాయ నొప్పి వాళ్ళు అనేది. ఫ్రస్ట్రేటెడ్ అంటే బండి ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు నేను బండి ఎక్కడ పడేస్తాను అని వాళ్ళ భయం. వాళ్ళైతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు దొరికింది ఇప్పుడు సందు అని చెప్పి వాళ్ళు అడుగుతారు. వాళ్ళనే తప్పు పట్టలేను, ఎవరినే తప్పు పట్టలేను. పైగా వీళ్ళకి టైం కూడా అయిపోతూ ఉంటుంది మీరు ఇంకా సమాధానం చెప్పుకుంటే. సూపర్. మరి వైఫ్ ఏం చేస్తారు? వైఫ్ అయితే చెయ్యాలని చాలా అనుకునేది, చేద్దామన్న ప్రతిసారి వద్దులే అమ్మా అని నేనే ఆపుతా. తను చేయాలని, సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలని చాలా అనుకుంటా. ఎందుకు జెన్యూన్గా చెప్పాలి,
ఓ పర్సన్ ఎంతవరకు స్టేబుల్గా చేయొచ్చు అంటే పెట్టుబడి కావాలి. ఇంట్లో కూర్చొని చేసి జనాలకి ఇచ్చేదైతే పెట్టుబడి కావాలి. బయటికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర జాబ్ చేయాలి అంటే మన దగ్గర పేషెన్సీ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి. తను 2 పిల్లల్నే ఆపరేషన్తోనే చేసింది. తను బాగా కొంచెం వీక్ అని నేను అనకూడదు, తను చేయాల్సిందంతా చేసింది. ఈ పిల్లల్ని చూసుకొని నన్ను చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి చేసి వచ్చి మళ్ళీ పెట్టాలి అంటే తను ఎంత స్ట్రెయిన్ అవుతుంది. అలా అని నేను మంచోడిని ఏం కాదు, నేను మూర్ఖుడిని. తన విషయంలో ఏం మగాడైనా సరే పెళ్ళాం విషయంలో మాత్రం మూర్ఖంగానే ఉంటాడు. అది కామన్. ఎందుకలా? మనకి చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే అనే ఫీలింగ్ ఒకటి మైండ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళ మీద ఆధారపడి బతకడం అలవాటు అయ్యాక దాన్ని మార్చలేము. ఒకవేళ మార్చాలనిపించిన అలవాటు వచ్చేస్తుంది. అలాగా ఇప్పుడు ఫ్యామిలీ అయితే కనుక మీరు చేస్తున్న వీడియోస్కి అది షాప్ రన్ చేసుకుంటున్నారు అంతా కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది. బాగానే ఉందని నేను చెప్పలేదు. ఆన్సర్ బాగానే ఉంది. వివరం చెప్పమంటే చెప్తాను, ఎందుకంటే రెవెన్యూ నాదేం మారలా. చూసే వాళ్ళకి ఎంత వస్తుంది నార్మల్గా? ఏది ఇది రెవెన్యూ షాప్లో కాదు, యూట్యూబ్ నుంచి 3-4 నెలలకు ఒకసారి. అది $100 అయితే కానీ విత్డ్రా చేయడానికి కుదరదు. నేను పెట్టేది తక్కువ షార్ట్స్. నేను షార్ట్సే చేస్తాను. ఫుల్ లెంత్ వీడియోలు చేయాలి అంటే నేను ఆ పని వదిలేసి దీని మీద కూర్చోవాలి. దీని మీద కూర్చుంటే జెన్యున్గా వైరల్ అవుద్దో లేదో తెలియదు, వచ్చిద్దో లేదో తెలియదు. ఆ నమ్మకం కలిగిన రోజు ఫుల్ లెంత్గా కూర్చుంటా. కాబట్టి ఫేమ్ ఉంది, దాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్నా తప్ప దీని మీద సంపాదించేద్దాం. ఎవరు రాస్తారా కంటెంట్ అంతా? ఎవరు రాస్తారు? నాకు కామెడీ ఏదన్నా ఇప్పుడు మీరు కనపడి 4 మాటలు మాట్లాడితే దాంట్లో కామెడీ అనిపిస్తే అది చేసేస్తాను అంతే తప్ప ఎక్కడన్నా చూసిందో చేసిందో అంటే. ఎక్కడైనా ఆడిషన్స్ కానీ వెళ్ళడం కానీ ఇలా యాక్టింగ్ అంటే అవి ఎక్కడెత్తారో కూడా నాకు తెలియదు. ఎక్కడేస్తారో కూడా తెలియదు. నార్మల్గా ఎవరైనా సరే ఇలా నువ్వు బాగానే చేస్తున్నావు ఏదన్నా ఛాన్స్ ఇస్తానని ఎవరైనా అన్నారా? కాల్స్ ఛాన్స్ ఇస్తానని 3-4 అన్నారు. వాళ్ళకి ఛాన్స్లు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. జెన్యున్గా ఇస్తానన్నా, మళ్ళీ అది అబద్ధం అని నేను అనను. వాళ్ళకి నేను నచ్చాను ఇస్తానన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే పిలుస్తారు కదా. ఓకే, మీకు రోల్ మోడల్ ఎవరు మీ లైఫ్లో? అంటే నాకు ఇన్స్పిరేషనల్ పర్సన్, రోల్ మోడల్ ఎవరైనా ఉంటారు కదా. బాగా బతకడానికా లేకుంటే ఆటోలతో మంచోడిని అనిపించుకోవడానికా? రెండిటికి. మంచోడిని అనిపించుకోవాలి అంటే మదర్ తెరీసా అవ్వాలి నేను. బాగా బతకడానికి అంటే టాటా గారును. ఫారినర్స్లో అయితే మాత్రం ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసాడు. ఆయన పేరేంటే ఎప్పటికీ సింపుల్గా బతుకుతాడు, పేరు మర్చిపోయాను. ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసారా? 90% ఇచ్చాడు, 10% బిల్ గేట్స్. అవునా, బిల్ గేట్స్. వాళ్ళలో క్వాలిటీ ఏం నచ్చింది? క్వాలిటీయా? సంపాదించడానికి పక్కన వాళ్ళ మీద ఆధారపడాల. సంపాదించిన తర్వాత అవసరం లేదని ఇచ్చేసారు. అది బాగా నచ్చింది. మీరు అలా సంపాదించే తెలివితేటలు ఉన్నాయి, నేను సంపాదించగలనని ప్రపంచానికి ప్రూవ్ చేశారు. సంపాదించిన తర్వాత అది నాకు అవసరం లేదు ఇచ్చేసారు. టాటా గారు కూడా ఇచ్చారు. చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలియదు. నాకు ఎప్పటికీ నాకు నచ్చిన ఆయన. మదర్ తెరీసా గారి లాగా మీరు సేవలు నేను సేవలు చేసే ఓపిక లేదు, కానీ ఆవిడలా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. నైస్, సూపర్. మీకు డ్రీమ్ ఏంటి? డ్రీమ్ రోల్ అని కానీ లేకపోతే నా లైఫ్లో ఇది ఫుల్ఫిల్ అవ్వాలని ఏమన్నా ఉందా? ఇప్పుడు RRR సినిమా వరల్డ్ వైడ్ వెళ్ళింది కదన్నా, అటువంటి సినిమాల్లో ఏదో ఒక మూలం నేను నిలబడిన నా సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్గా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా. పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనుకుంటున్నా. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిక్స్. పాన్ వరల్డ్. అబ్బా అంటారు ఏంటంటే అది నా డ్రీమ్. అదే నవ్వులాట ఉండొచ్చు, నాకు అది ఇంపార్టెంట్. నేను నవ్వట్లేదండి, మీరు నాకు స్మైలీ ఫేస్ కనపడుతుంది. మరి అంటే ప్రౌడ్, దాన్ని ప్రౌడ్. మా ఊర్లో ప్రౌడ్. ఈసారి నుంచి జనాల ముందు ఇలాగే ప్రౌడ్గా ఫీల్ అవుతా. వాళ్ళు నన్ను తంతే మాత్రం మీ అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని కొడతావు. సరే అండి, చెప్పండి. అక్కడ నేను ఉండను కాకపోతే. కానీ సో సూపర్గా ఫన్నీగా కౌంటర్లు ఇచ్చుకుంటూ బాగా చేసాము. మీ లైఫ్లో ఒకవేళ మీ పిల్లలు వచ్చి మీ దగ్గరికి నేను ఏది అవ్వాలనుకుంటే అది చేస్తావా, లేకపోతే నీ కోరిక ఏమైనా ఉందా అది అవ్వాలనుకుంటున్నారని ఎవరైనా అడిగారు అనుకోండి, నీ డ్రీమ్ ఏమైనా ఉంటే చెప్పు అది నేను అవుతానంటే అప్పుడు ఏం చేస్తారు? నా డ్రీమ్ ఎవరు అచీవ్ చేయరు కదా, చేయలేరు. పాన్ ఇండియా వరల్డ్ అలా కాకుండా డాక్టర్స్ అవ్వాలని మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. అంటే టీవీ మీద బొమ్మ చూసిన ప్రతిసారి. ఫస్ట్ టైం ఎక్కడ చేశారు యాక్టింగ్? టిక్టాక్లో కాకుండా ఫస్ట్ టైం ఎక్కడ చేశాను యాక్టింగ్ అంటే
స్కూల్లో టీచర్ దగ్గర చేశాను. ఎందుకంటే పక్కనోడి పెన్సిల్ తీసి నేను తెలియదని చెప్పినప్పుడు నాలో నుంచి అమాయకుడు బయటకు అసలు నాకు తెలియదండి అబద్ధం చెప్తున్నాడు. ఇది ఫస్ట్ ఇంట్లో మా అమ్మ దగ్గర కూడా చేశాను. మనీ తినలేదని మనీ విషయం అయితే ఊరంతా ఉరికించి కొట్టింది. అవునా? ఊరంతా ఉరికించి కొట్టింది. తీసాను, డబ్బులు తీసానని చెప్పా. అవి ఏ అవసరానికి పెట్టానో తెలియకుండా ఎలా తెస్తావరని ఊరంతా ఉరికించి కొట్టింది. ఏ ఊరండి మీది? ఏ ఊరు అంటే కొట్టిన ఊరు కావాలా నేను పుట్టిన ఊరు కావాలా? రెండు కావాలండి. నేను పుట్టిన ఊరు నంబూరు అండి. కొట్టించుకున్న ఊరు పెదకాకాని అమ్మమ్మ గారు ఊరు, నంబూరేమో నాయనమ్మ గారు. అంటే వాళ్ళకి రాసి ఇవ్వలేదు కానీ నేను పుట్టిన ఊర్లు కాబట్టి వాళ్ళ ఊర్లు అని చెప్పాను. నేను రాశారని అడగనులేండి, ఎందుకంటే మీరు ఈ డైలాగ్ వేస్తారని నాకు తెలుసు. డైలాగులు వేసేలోపు మీరే వేస్తున్నారు. అది చిన్నపిల్లోడిని కూడా చూడకుండా ఆడుకుంటున్నాం. కానీ ఎక్కడున్నారండి చిన్నపిల్లడు అంటున్నారు, నాకు కనిపించట్లా. మిమ్మల్ని మాత్రం ఎల్వి ప్రసాద్ అయ్యే హాస్పిటల్కి తీసుకెళ్ళి కళ్ళజోడి ఇచ్చేస్తాను. నేను చిన్నపిల్లోళ్ళ కనపట్టలేదండి మాత్రం. సూపర్ అండి. ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకున్నా, మీరు చేయిస్తారండి. మీరు ముసలోళ్ళని మీకు కనపడకపోయినా నేను పెద్దగా ఫీల్ అవ్వను. మన మధ్యలో లేని ఆ చిన్నపిల్లల గురించి మనకి ఎందుకులే కానీ. నేను చిన్నపిల్లోడిని, అదే కానీ ఎంత మాట్లాడినా మీరు దాని నుంచి పోయేటట్లేదు. నేను ఫిక్స్ అయిందాన్ని ఆటోలు మార్చడానికి వీలు లేదండి. సరే, అయితే మన టీం గురించి మాట్లాడుకుందాం. ఓకే. మన టీంలో మీకు బాగా నచ్చిన వాళ్ళు, అంటే మంచి యాక్టింగ్ చేసినారు, వీడికి మంచి లైఫ్ ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయికి మంచి లైఫ్ ఉంటుంది అన్నవాళ్ళు, మీకు ఇంప్రెస్ చేసిన ఒక యాక్టర్ మన టీంలో? నేను ఇప్పుడు ఒక టీంలో చేయలేదండి, 5-6 టీంలు మారుతూ వచ్చా. మీరు 5-6 టీంలు మారారు కదా, దీంట్లో గుర్తుండిపోయిన వాళ్ళు ఎవరు? బాగా యాక్టింగ్ చేసి అలాగా మీకు ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సెట్లో. సపోర్ట్ చేసిన వాళ్ళ పేరు చెప్తాను. ఇంప్రెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంతమంది సపోర్ట్ చేస్తేనే ఐడియాలు అంత ఫాస్ట్గా ఉన్నాయి. సపోర్ట్ చేయకుండా ఉండదు. దీంట్లో కూడా బెస్ట్ అంటే వాళ్ళ కొట్టుకోమని చెప్తున్నారా, లేకుంటే నా ఉద్దేశం వాళ్ళ మీద చెప్పించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? మీ ఒపీనియన్. నాకు వాళ్ళది నచ్చిద్ది, వాళ్ళ యాక్టింగ్ అలాగా. ఈ మాత్రం దానికి కొట్టేసుకుంటే అంత నెగిటివ్ కామెంట్స్ని పాజిటివ్గా తీసుకుంటారు. వచ్చేస్తాయి. నాకు అందరికంటే బాగా నచ్చే ఏదన్నా క్యారెక్టర్ చెప్పగానే ఎందుకు నేను చేయను అనకుండా చేసే పర్సను అమ్మాయిల్లో అయితే లక్ష్మి గారు ఒకరు ఉన్నారు టీంలో. అబ్బాయిల్లో అయితేనేమో రవి అని, అది చరణ్ టీం అని నేను అన్నాను. చరణ్ టీం నా టీము అందరం కొలాబరేట్ అయ్యి చేసుకున్నాం కాబట్టి ఆ టీం నుంచి రవి అనే కుర్రోడు ఒక అతను వస్తాడు, పిల్లోడే. చరణ్ ఏది చెప్పినా సరే, నేనన్నా అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాను, ఇలా కాదు అలా. చరణ్ ఏది చెప్పినా సరే సరే అన్న చేద్దాం అనే మాట తప్ప వేరే మాట మాట్లాడు, నాకు నచ్చుతాడు. సూపర్. మీరు లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీ గోల్ ఏంటండి? నా గోల్ అండి, ఎవరైతే నేను చిన్నపిల్లని కాదు అంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలండి. దాన్ని గోల అంటారండి, గోల. అదే ఏదో ఒకటి ఉండాలన్నారు పెద్దలు. తప్పులేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీ గోల్లో మీరు ఉండండి, గోల్ అని చెప్పొద్దు ఎవరికి. చెప్పనండి. నాకు పూర్తిగా పలకడం రాదు, అందుకే ఇల్లు పెట్టేస్తా గోల్ అని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఎదగాలి. కెమెరామెన్ గారు నన్ను గ్లామర్గా చూపిస్తే మీరు ఎదగాలి, చూపించకపోతే ఎదగకూడదు అంతే. వాళ్ళు చూపించారండి, ఎదగాలి, అందంగా చూపించాలి. థ్యాంక్ యూ. మర్చిపోవద్దు, ఛానల్ నేమ్ ఏంటి అని అడగొద్దు. సాయి కుమార్ కొండూరు. ఎక్కడైనా సరే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారేమో, మర్చిపోకుండా చేయండి. చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. మాది టుడే టుమారో ఛానల్ కోసం కూడా ఈరోజు రేపు, అదే టుడే టుమారో చెప్పానుగా. నా దానికి ఏం చేస్తారో దానికే అది కూడా చేసేయండి. టుడే టుమారో ఛానల్కి కూడా సబ్స్క్రైబ్. టుడే టుమారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రాగానే పూర్తిగా చూసి బాగుంటే బాగుంది, బాగోకపోతే ఎందుకు బాగాలేదో పూర్తిగా వివరంగా మెన్షన్ చేసి కామెంట్ రాయండి. యాంకర్ సరిగా చేయకపోయినా రాసేయండి. అది యాంకర్ ఎవరో అన్నారు, నేను ఇంకా పుట్టలేదు కదా. షర్ట్ తగిలించుకుంటాను నిన్న. అది కాదండి, అది హ్యాంగర్. నాకు ఇంగ్లీష్ రాదు కదా. సరే, అయితే మొత్తం ఇంకా ల్యాగ్ అవుతుంది. సో మీరు చూస్తారు కదా మా యొక్క ఇంటర్వ్యూ ఎలా అయిందో, కొంచెం మీరు కూడా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కుమార్ గారు. మీ యొక్క ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా ఏమైంది?
చిన్నపిల్లలకి దండం పెట్టకూడదని మా తాతగారు చెప్పారు. ఇందుకే నేను ఆగిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజీఎస్ సైనింగ్ ఆఫ్.